ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ దుర్గాదేవియే నమః. కష్టాల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు మనం దుర్గాదేవి ప్రీతి కోసం చీర, రవికల గుడ్డ, గాజులు, పువ్వులు అన్నీ ఎర్ర రంగులో ఉండేవి దానం ఇవ్వాలి. దీని ద్వారా శక్తి సామర్థ్యాలు, ధైర్యం పెరిగి కార్యజయం కలుగుతుంది. విపరీతమైన కష్టాలు ఏర్పడుతున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో దుర్గాదేవి దేవాలయంలో 14 రోజులు ప్రదోషంలో అమ్మవారి ఎదురుగుండా పసుపు రంగు గుడ్డ మీద మేలిమి గంధం, పసుపు, కుంకుమ పొడి చల్లి దాని మీద మట్టి ప్రమిదలో ఆవ నూనెతో ఒక వత్తి వేసి తూర్పు ముఖంగా చూసే విధంగా దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టం తీరిపోతుంది. వాహన ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నప్పుడు 8 బుధవారాలు శివాలయంలో ఉండే అర్చకుడికి స్వయంపాకం దానం ఇచ్చి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి. తర్వాత లలితా సహస్రనామ పఠనం అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. లేదా దుర్గా స్తోత్ర పారాయణం మనోధైర్యాన్ని కలగజేస్తాయి. మీ కష్టాలు తీరి తల్లి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే అమ్మవారికి ఇష్టమైన ఈ సమయంలో మీరు ఈ దీపం పెట్టిన వారికి దుర్గాదేవి ప్రీతి చెంది కోరిన కోరిక నెరవేరుస్తుంది. దుర్గాదేవికి అమావాస్య నాడు లేదా మంగళవారం నాడు లేదా శుక్రవారం రోజుల్లో రాహుకాలాల్లో దీపం పెడితే ఎంతో ప్రీతి చెందుతుంది. దుర్గాదేవి అనుగ్రహం కోసం మీరు శుచిగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని దుర్గా ఆలయానికి వెళ్ళి అక్కడ నిమ్మ డొప్పలలో దీపం పెట్టండి. నిమ్మ డొప్పలలో దీపాలు పెట్టాలి అంటే రాహుకాలం టైము చూసుకోవాలి. సాధారణంగా మంగళవారం రాహుకాలం ఏ టైము అనేది మంగళవారం నాడు మధ్యాహ్నం 3:30 నుండి 4:30 మధ్యలో ఉంటుంది. శుక్రవారం ఉదయం 10:30 నుండి 11:30 మధ్యలో ఉంటుంది. ఈ రాహుకాలాల్లో నిమ్మ డొప్పలతో దీపం పెట్టి దేవి ఖడ్గమాల స్తోత్రం లేదా దుర్గా చాలీసా లేదా దుర్గా స్తోత్రాన్ని చదవండి. నిమ్మ డొప్పలలో దీపం కొండెక్కిన తరువాత మీరు పెట్టిన నిమ్మ డొప్పలను శుభ్రం చేసి వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. చాలు, మీ కోరిక ఆ తల్లి నెరవేరుస్తుంది. ఈ చిన్న పరిహారం వల్ల ఆ తల్లి ఎంతో ప్రీతి చెంది త్వరగా అనుగ్రహిస్తుంది. అంతేకాదు, దుర్గామాత మీకు శత్రునాశనం, రోగనాశనం, ఈతి బాధలు, గ్రహ బాధలు లేకుండా చేస్తుంది. అంతేకాదు, మీరు ఏ కార్యం తలపెట్టినా విజయం వరించేటట్లు చేస్తుంది. మీ జీవితం ప్రకాశవంతం అవుతుంది. మనం ఏ కార్యం తలపెట్టినా భక్తి శ్రద్ధలు ముఖ్యం. ఎల్లప్పుడూ ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలవండి. ఆ తల్లి అనుగ్రహిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.